జై శ్రీరామ్. వెల్కమ్ టు రామాయణ విద్వత్తు. రామాయణ సిరీస్లో ఇది 4th ఎపిసోడ్. దీనిలో మనం రామాయణం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఎప్పుడు రాసేకి స్టార్ట్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. రామాయణం నారద మహర్షి వచ్చి వాల్మీకి మహర్షికి చెప్తారు కదా, అప్పుడే స్టార్ట్ అవ్వదు. దాని బిఫోరేనే రాముడు పట్టాభిషేకం చేసుకుంటాడు కదా, అంటే రావణాసురుని సంహరించి సీతామాతని అయోధ్యకు తీసుకొచ్చినప్పుడు రామాయణం రాసేకి స్టార్ట్ చేసింటారు వాల్మీకి మహర్షి. కానీ ఫుల్ డీటెయిల్డ్గా నారద మహర్షి వచ్చి ఇంకా డీటెయిల్డ్గా చెప్పేది ఎప్పుడు అంటే, రాముడు సీతామాతను అడవుకు పంపించినప్పుడు లవకుశులు జన్మిస్తారు కదా, ఆ జన్మించినప్పుడు వాళ్ళు రామాయణం అందరికీ వాళ్ళ గానంతో చెప్తా ఉండే టైంలో నారద మహర్షి వచ్చి ఇంకా డీటెయిల్డ్గా వాల్మీకి మహర్షికి చెప్తారు. ఎలా చెప్తారు? వాల్మీకి మహర్షి నారద మహర్షిని ఒక క్వశ్చన్ అడుగుతారు. నాకు 16 గుణములు ఉన్న సద్గుణములు ఉన్న ఒక పురుషుడు గురించి చెప్పు. అది నేను బతికినప్పుడే, నేను ఉన్నప్పుడే ఆ మనిషి ఉన్నాడా, అలాంటి వాళ్ళ గురించి చెప్పు అన్నప్పుడు వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెప్తారు ఎవరు గురించి, శ్రీరామచంద్ర ప్రభు గురించి చెప్పినప్పుడు నేను కూడా అదే రామాయణమే రాస్తున్నాను అనేసి వాల్మీకి మహర్షి తెలుసుకొని దాన్ని ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా రాస్తారు. కానీ అప్పటికి వాల్మీకి మహర్షికి సీతమ్మ అంటే నా ఆశ్రమంలో ఉండేవాళ్ళే సీతమ్మ, అదే శ్రీరామచంద్ర ప్రభు కొడుకులే లవకుశులు అని వాల్మీకి మహర్షికి తెలిసి ఉండదు. లాస్ట్ మూమెంట్లో వాల్మీకి మహర్షి ఆశ్రమంకి అశ్వమేధ యాగం మూలంగా రాముడు వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళు బిడ్లే అని తెలిసేది. అప్పటిదాకా వాల్మీకి మహర్షికి వాళ్ళు ఆమె సీతమ్మ అని తెలియదు, వాళ్ళు లవకుశులు శ్రీరామచంద్ర ప్రభు వాళ్ళ పిల్లలు అని తెలిసిండేలేదు. నెక్స్ట్ డీటెయిల్డ్గా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీరామ్.